బాబీ బాగున్నావా? బాగున్నా. గారు బాగున్నారా? బాగున్నా. రావేరా అంటే ప్యాకెట్ ఇచ్చి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అవునా? పర్లేదా? అక్క చెప్పిందిలే. రండి తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బెల్ట్ ఏంటి? అదో ఆభరణం రండి. అక్క బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నాను బాబు గారు. లోపలికి పదండి. అక్క అయిపోయింది. ఇప్పుడు నేను కిట కిట జుమ్ తకట కిట జుమ్ కిట కిట జుమ్ తకట. లిల్లీ బాబీ ఏదో అరివేని గుడ్డ కావాలంట, వైట్ కలర్ లో ఉంటుంది, చూడవా ప్లీజ్. లిల్లీ ఏంటి? ఈరోజు చాలా బాగున్నావు. థ్యాంక్స్. దొరికిందా? థ్యాంక్స్, పద. బాబీ ప్లీజ్. లిల్లీ బాబీ ప్లీజ్. ఐ లవ్ యూ. బాబీ సడన్ గా ఏంటి లవ్? 10 రోజుల్లో ఆకాశం నుంచి ఊడిపడిందా? బానే ఉన్నాం కదా. అక్కని ఇష్టపడినట్టుగానే ఇది కూడా అట్రాక్షన్ అయ్యుండొచ్చు కదా. అరే యార్ ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళాక మన లైఫ్ వేరు, మన ఆలోచనలు వేరు, మన జర్నీ వేరు. అర్థమైందా? నేను ఇలా ఉండను, నేను నీకు గుర్తుండను, వెళ్ళగానే మర్చిపోతావురే. లిల్లీ ఇప్పటిదాకా అన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, నీ వల్ల ఇది తప్ప. ప్లీజ్. వెళ్ళొస్తాం. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదే. వీలున్నప్పుడల్లా వస్తూ జాగ్రత్తమ్మా. రై, సిలిండర్ అయిపోయింది, ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చి తీసుకురా. తను పెళ్లి కూర్చొని చుట్టం రా, ఎన్ని అవసరం నీకు? రై, ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా.
లే. Get up outside. స్లిప్స్ బయటికి తీ. లేవు సార్. సార్ చెక్ చేయండి. షూస్. చెప్పాను కదా సార్ ఏం లేవని. ఇరిటేట్ చేయకండి. ఐ సెడ్ టేక్ ఆఫ్ యువర్ షూస్. తన మాటల కన్నా నేను తిరిగి ఎందుకు మాట్లాడలేకపోయానన్నదే నన్ను ఎక్కువ బాధ పెడుతోంది. మన దారులు వేరు అని చెప్పింది, కానీ ఆలోచిస్తే ఆ రోజు తను ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు. ఏం వర్షం అండి బాబు ఇది? ఓ టీ వేయ. బాగా ముసాం పట్టేసింది. 2 రోజుల వరకు తగ్గదేమో. అవునండి, అసలు తగ్గేలా లేదు. రుబినా, సెలక్షన్స్లో ఇలాగే ఆడితే ఖచ్చితంగా నేషనల్కి వెళ్ళొచ్చు. బాబీ, నువ్వేంటి ఇక్కడ? బైక్ మీద వచ్చావా? ఇంత దూరం? అసలు ఏమనుకున్నావు నీ గురించి? నువ్వేం మీ అక్క అంత అందగతివి కాదు. తను మంచి డాన్సర్, పెద్ద జడ, చిన్న పిల్లకేసుకొని ఒప్పుకుంటూ ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయా. పలుపు. ఆయన ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడా నీకు? నా వరకు నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ లవ్, నువ్వే. ఎవరు మీ ఫ్రెండ్సా? రుబినా దీక్ష. రుబీనా, హాయ్. బ్యాటింగా బౌలింగా? బౌలర్. कैसी करती इसे दोस्ती? చాలా కష్ట है. बहुत बात करती है तुम्हारे बारे में. అదే ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నీ గురించి చాలా మాట్లాడుతుంది. నిజంగానా? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? తెలీదు. అక్కడ ఉంటామే. బాయ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎందుకని. నువ్వంటే ఇష్టం లేదని చెప్పి వచ్చేసా. అక్కడి నుంచి వచ్చాక నేను మర్చిపోతానని అనుకున్నా, కానీ నీ గురించే ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడూ ఇలా లేను. ఆ రోజు నువ్వు వాళ్ళతోటి గొడవ పడుతుంటే చాలా భయం వేసింది. అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో. నిన్ను చూస్తే భయమేకూడదు బాబీ. ఇదా నేను ఆపుతుంది? ఇది చాలా చిన్న విషయం లిల్లీ. నువ్వు
ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా. సరే కానీ లిల్లీ చాలా సెన్సిటివ్, బాగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. తను మీ అందరినీ మర్చిపోతుంది, అలా చూసుకుంటాను. నిన్న ఇటుమో సీన్ గని గెలిచాను రా, ఆడు కూడా వస్తా అన్నాడు. ఏం దొరికావురా? దిగరా బండి, దిగు. వాడితే ఏంటి నీకు? చెప్తాను. చెప్పరా. నాలుగు నుంచి నీ బెట్ట పడుతుంటే ఆడైపోయిపోయా నీకు. చూడు చూడవే, నా కూతురు ఒక్కని కూడా వదలకూడదురా. అమ్మాయి మీద చేస్తావరా ఆటంకి ఏదో తమ్ముంటే నా మీద చేయరా. ఎందుకు ఆగాలరా? ముందు మీరు పడండి. కద్దిరా బాబీ. ఇంకా 48 గంటలు దాటే వరకు ఏం చెప్పలేమంటున్నారన్నా. అన్నా ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్నా. వాడు ఉండకూడదు. ఏమైంది సార్? పుల్లి గారు తమ్ముడిని చావు కొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తాం కదా సార్, మాకేం తెలియదని. ఏమైంది? ఎందుకు బాబీ? అది నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా?
బాబీ నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబీ? అందరిలా తప్పు నాది అని చెప్పడానికి వచ్చావా? మళ్ళీ నిన్ను కలుస్తాననుకోలేదు. మమ్మల్ని ఇలా చూడడం నీకు ఇష్టమా? మీ అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ అందరూ బయట నుంచొని బాధపడుతున్నారు. ఎందుకు ఎందుకు అందరినీ ఇలా బాధ పెడుతున్నావు? నీకేం రైట్ ఉంది? And you don't have the right to make us go through this. అంతా మీ ఇష్టమా? మీ బాధ, మీ పెయిన్, మీ కష్టాలు ఎవరైనా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేశారా? అందరు వచ్చి నాకు చెప్తారు. ఎలా తెలుస్తుంది మీకు ఏది రైటో ఏది రాంగో? లిలీ, లిలీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలీదా హాస్పిటల్ అని? పిచ్చిలో కొడుకు వదిలేసి పదలిపోదాం. రే నువ్వు పోరా, ముందు బయటికి పో. హలో, ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా? ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు తర్వాత మాట్లాడు. లేదు ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా. వెళ్ళండి. అసలు వినండి, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పిచ్చినా గురించి తెలిసినాక పోరా, పోండి, అందరూ పోండి. ఏం చేస్తున్నావు? అదే చివరిసారి తనని చూడటం. వెళ్ళిపోమన్నాను.